హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఒరేబెన్ రిపోర్టింగ్ ఫ్రమ్ సుబ్బారెడ్డి స్టేడియం. ఇలా వచ్చాంట్రా? ఏం లేదు మా పీడిఎస్ వాళ్ళు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తే చూడడానికనే వచ్చా. అసలు ఈ స్పోర్ట్స్ మీట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారని చెప్పి షారుఖ్ ఖాన్ అడిగితే ఏం చెప్పారో మీరే వినండి. నా పేరు షారుఖ్, నేను పీడిఎస్ నెల్లూరు జిల్లా సెక్రటరీ. ఈ నెల 26 నుంచి దాదాపు 3 రోజులతో పాటు 26, 27, 28 నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో పీడిఎస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మనం ఈరోజు క్రీడలు ఆడిపిస్తా ఉన్నాం. చాలామంది అనుకుంటున్నారు ఈ క్రీడల వల్ల ఉపయోగం ఉందని. సో విద్యార్థులు ఈరోజు కేవలం ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం అయిపోయినారు. అలాంటి వాళ్ళని ఈరోజు గ్రౌండ్ తీసుకొచ్చిన దానికి చాలా కృషి చేశాం. దాదాపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పీడిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోర్ట్స్లో విద్యార్థులు మొత్తం ఊచకోత కూసే విధంగా విద్యార్థులంతా కూర్చున్న దాదాపు ఫస్ట్ రోజే 3500 మంది పైన విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. ఇన్ని విద్యార్థులకు కూడా అన్ని విద్యార్థులు మాకు సపోర్ట్ చేశారు. దేనికోసం అంటే ఈరోజు ఆత్మహత్యలు ఎక్కువ జరిగిపోతా ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎక్కువ చనిపోతా ఉన్నారు. వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో అమరవీరుల స్ఫూర్తితో ఎవరైతే విద్యార్థుల కోసం విద్యార్థి సమస్యల మీద పడి వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాళ్ళ పోరాడాల వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈరోజు సుబ్బారెడ్డి స్టేడియంలో మనం గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా క్రికెట్ కేవలం 72 టీములు, అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇన్ని టీములు వస్తాయని చెప్పి. కబడ్డీ 49 టీములు రావడం జరిగింది. అదేవిధంగా వాలీబాల్ కూడా ఒక 50 టీములు రావడం జరిగింది. అమ్మాయిలు ఆడేదానికి కూడా క్రికెట్ కూడా వచ్చారు. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దాదాపు నెల్లూరు టెన్నిస్ అసోసియేషన్ క్రికెట్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళ సపోర్ట్ పై జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ మళ్ళీ అనితా హాల్లో వచ్చే నెల 6వ తేదీన భారీ స్థాయిలో మళ్ళీ ఒక పెద్ద ఈవెంట్ పెడతా ఉన్నాం. ఆ రోజు అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం.